शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय। प्रभुं प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गळेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपादम् जटाजूटगङ्गोत्तरं गैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमीशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महा ఆశీర్వచన ఇత్యాది కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ముందుగా ఆ యొక్క గణపతికి అధిపతి అయినటువంటి గణపతిని ప్రార్థిస్తూ గణపతి పూజా కార్యక్రమం ఈ చెంబు ఎక్కడ పెడితే కొట్టుకుపోతుంది. దీన్ని ఏం చేశాడంటే అంతా ఇసుక కదండి, ఆ ఇసుకలో చిన్న గొయ్యి తీసి ఆ చిన్న చెంబుని అక్కడ పాతాడు. గుర్తు కోసం ఏలావాళ్ళకి తీగని ఆ సముద్రం ఒడ్డున పూస్తుంది. ఏలావాళ్ళకి తీగ ఒకటి పెట్టాడు. అక్కడ పెట్టి ఆహా చక్కగా స్నానం చేయొచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళి చక్కగా కొంచెం నడువుతూ రద్దీగా ఉంటుంది, ప్రశాంతంగా చేద్దామనే సంకల్పంతో 5 గంటలకే వెళ్ళిపోయాడు. లెగటమే 5 గంటలకి లెగాలి కదండి. ఇప్పుడంటే 8ంటికి లెగుస్తున్నారు కానీ ఉదయాన్నే లెగాలి. ప్రభాతే కరదర్శనం లైట్ దాకా చూస్తే ఇలా ఉంటాం. ఎందుకంటే కరాగ్రే వసతి లక్ష్మి, లక్ష్మి నివాసం ఉంటుందండి ఈ కరణంలో. అది చేత ఆ దీపాన్ని చూసిన వెంటనే మనం చేతి చూసుకోవాలి. శుద్ధో విబుద్ధో నిరంజనోసి ఇలా నేర్పారు కదా మనకి చిన్నప్పటి నుంచి. అలా ఉదయం 5ంటికి లేచి స్నానానికి వెళ్ళిపోయాం. అది ఇది కథ అనుకోండి. వెళ్ళిన తర్వాత ఒక రాగి చెంబు కూడా తీసుకెళ్ళాం. లోతుకు వెళ్ళి పెద్దవాడు అయిపోయాడు. ఎవరు మైనాకుడు. ఆ మైనాకుడు ఎక్కడున్నాడు? సముద్రంలో దాక్కున్నాడు. అతను దక్షిణ సముద్ర తీరంలో మనకి రామాయణంలో కనిపిస్తుంది.